అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను. మీ కలలను నేను నెరవేర్చలేను, అందుకే నా జీవితాన్ని ముగిస్తున్నాను. దీనికి నేనే బాధ్యుణ్ణి. ఇది నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ నీట్ విద్యార్థి సూసైడ్ నోట్. కన్న బిడ్డ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుని ఫ్యాన్కు వేలాడుతుంటే అతనికి పక్కన దొరికిన ఈ సూసైడ్ లెటర్ను చూసి కన్నవాళ్ళు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కానీ వాళ్ళ రోదనతో ప్రయోజనం ఏమీ లేదు. కన్న కొడుకును తలుచుకుని జీవితాంతం శోక సముద్రంలో ఉండడం తప్ప. అయితే ప్రతి ఏడాది ఇలా ఎందరో నీట్ విద్యార్థులు తమ తనువును చాలిస్తున్నారు. తమ కన్నవారి కలలకు బలవుతున్నారు. బలవంతంగా చదవలేక, ఒకవేళ కన్నవారి కోసం చదువుకుందామనుకున్నా వంటబట్ట లేకపోవడంతో జీవితంతో ఓడిపోతున్నారు. ఓడిపోయిన బతుకును అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కానీ పెద్దల్లో మాత్రం మార్పు రావడం లేదు. తమ బిడ్డలు డాక్టర్లు కాకపోతే ఇంజనీర్లే కావాలని పట్టుబడుతున్నారు. ఇక తాజాగా యూపీలో ఓ నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా అతడి సూసైడ్ నోట్ కంట తడి పెట్టిస్తోంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన తల్లిదండ్రులకు క్షమించమని కోరుతూ విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ ఘటన డీటెయిల్స్లోకి వెళ్తే, రాంపూర్కు చెందిన మొహమ్మద్ ఆన్ అనే 21 ఏళ్ల యువకుడు నీట్ కోచింగ్ కోసం కార్పూర్లోని రావత్పూర్లో ఉన్న ఓ హాస్టల్లో 4 రోజుల క్రితమే చేరాడు. అతని రూమ్మేట్ ఇమ్రాన్ హసన్ ప్రార్థనలకు వెళ్దామని పిలవగా మొహమ్మద్ మాత్రం తాను ఇప్పుడు రాలేనని అతనికి చెప్పి పంపించేశాడు. ఈ క్రమంలో ప్రార్థనలకు వెళ్లిన ఇమ్దాద్ తిరిగి వచ్చి చూసేసరికి గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా మొహమ్మద్ పలకకపోవడంతో ఆందోళన చెందిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడ మొహమ్మద్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. ఇక అతడి మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను. మీ కలలను నేను నెరవేర్చలేను, అందుకే నా జీవితాన్ని ముగిస్తున్నాను. దీనికి నేనే బాధ్యుణ్ణి అని రాసి ఉంది. మొహమ్మద్ ఆన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం పోలీసుల ద్వారా తెలుసుకున్న మొహమ్మద్ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే ప్రతి ఏడాది నీట్ ఎగ్జామ్ దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. పిల్లలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పేరెంట్స్ డాక్టర్లు కావాలన్న కోరికకు చివరికి కడు శోకాన్నే మిగులుస్తోంది. రాజస్థాన్లోని కోటాలో నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ ఏడాది ఆగస్టులో రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఓ యువతి నీట్ కోచింగ్ సెంటర్ భవనం పైకెక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఇక గత నెలలో నీట్ యూజీలో 99.99% మార్కులతో ర్యాంకు కొట్టిన 19 ఏళ్ల విద్యార్థి అనురాగ్ ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. అంతే, నీట్ యూపీ అడ్మిషన్ రోజే నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఇప్పటికైనా తల్లిదండ్రులు నీట్ కోసం పిల్లలను బలవంతం చేయొద్దని విశ్లేషకులు చెబుతున్నారు.